ఆప్కి అదాలత్లో క్రికెట్ స్టార్ మొహమ్మద్ కైఫ్ గారి మీద ఆరోపణ. ఈయన ఒక ఫిట్నెస్ ఫ్రీక్. కైఫ్, నేను అసలు ఏం విన్నానంటే మీ పేరు మొహమ్మద్ కైఫ్ అంటే కైఫ్ అర్థం ఏంటంటే పట్టుదల, కరెక్టా? అవును, కరెక్టే. కానీ మీకు ఫిట్నెస్ మీదే పట్టుదల ఎక్కువ. చూడండి, అదేమిటంటే ఆ, ఒక ప్లేయర్గా ఉంటే, ఒక అథ్లెట్గా ఉంటే బాగా పెర్ఫామ్ చేయాలంటే ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యం. అందువల్ల నేను ఆ విషయాన్ని త్వరగానే రియలైజ్ చేశాను. మిగిలిన ప్లేయర్స్ని అడిగారంటే వాళ్ళు చాలా లేటుగా ఫిట్నెస్ స్టార్ట్ చేసి ఉంటారు, రొటీన్ లేటుగా ఫాలో అయి ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు బాధపడి ఉంటారు, ఫిట్నెస్ బాగా డౌన్గా ఉంది, మళ్ళీ మనం దాన్ని ఫాలో అవ్వాలి అనుకుంటూ ఉంటారు. ఆ విషయంలో నేను చాలా లక్కీ, ఎందుకంటే నేను మొదటి నుంచే ఫిట్నెస్ మీద ఎంతో శ్రద్ధ పెట్టేవాడిని. ఆ విధంగా నాకేమనిపిస్తోందంటే నేను ఫస్ట్ నుంచి కూడా అన్ని కరెక్ట్గా చాలా ఎంగేజ్డ్గానే చేసుకుంటూ వచ్చాను. ఇది మంచి విషయమే. నేనేం విన్నానంటే కాన్పూర్లో మీరు ట్రైనింగ్ తీసుకుంటున్న టైంలో మిమ్మల్ని ఫీల్డ్ నుంచి బయటికి పంపించేసేవారట, ఎందుకంటే మీరు అవసరమైన దానికన్నా ట్రైనింగ్ ఎక్కువ తీసుకుంటారు, ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేసేవారట. ఎలా చెప్పాలి, అక్కడ అది తప్ప ఇంకో పని ఏమీ లేదు. గ్రౌండ్ ఊరికే ఉండేది, మనం అవసరమైనంతగా వాడుకోవచ్చు. ఇక క్రికెట్ గురించి చెప్పాలంటే ఈ గేమ్లో మనం ఎప్పుడూ కొత్తగా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండొచ్చు. ప్రాక్టీస్ అయిపోయాక ఇంకా కాస్త ఆడాలనిపిస్తుంది, కానీ మన బాడీ చెప్తుంది చాలు, ఇంక వద్దు, ఇవాళకి చాలు, రేపు చూసుకోవచ్చు అని చెప్తుంది. కాకపోతే మన మైండ్ చెప్తుంది కాదు, ఇంకా ఏదైనా ఇంప్రూవ్ చేయొచ్చు అని. ఇప్పుడే నాకు తెలిసొచ్చింది, యువరాజ్ సింగ్ గారు చెప్పారు ప్లేయర్స్ అందరూ ఫీల్డ్లో ఉన్నప్పుడు ట్రైనింగ్ పూర్తయ్యాక బస్సులో కూర్చుని హోటల్కి వెళ్ళేటప్పుడు మొహమ్మద్ కైఫ్ మాత్రం అక్కడే ఉండి ఏదో ఒకటి చేస్తూ ఉండేవారని చెప్పారు. కొన్ని సమయాల్లో అంతే, అప్పుడు మన మనసుకి ఏమనిపిస్తుందో మనకే తెలీదు. ఇంకాస్త బ్యాటింగ్ చేద్దాం అనిపిస్తుంది, ఇంకాస్త ట్రైనింగ్ తీసుకుందాం అనిపిస్తుంది. టీంతో కలిసి దాన్ని ఫాలో అవ్వాలని నేను ప్రయత్నిస్తున్నాను. ఆ తర్వాత టాక్సీ పట్టుకుని హోటల్కి వెళ్ళేవారు. చాలాసార్లు జరిగింది, మనం మ్యాచ్కి బాగా రెడీ అయిపోయామని అనిపిస్తూ ఉంటుంది. మనం అంటే ప్రిపేర్ అవ్వాలి, మనం ప్రాక్టీస్ చేయడం కోసం. నువ్వు మ్యాచ్కి సిద్ధంగా ఉన్నావని మైండ్ చెప్పేంత వరకు నేను ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాను. కొన్ని సమయాల్లో చూసుకుంటే ప్రాక్టీస్ పట్ల మనం పెట్టిన ఎఫెక్టే మనకి లైఫ్లో ఎంతో తోడుగా అయితే ఇది నిలుస్తుంది. మిగతా ప్లేయర్స్కి ఎంబారెస్మెంట్గా ఉండదా? కొంతమందికి అంత ఫిట్నెస్ నచ్చదు. అది కాకుండా నేనేమినానంటే చాలా మంది ప్లేయర్స్కి గ్రౌండ్ తిరగడం కూడా నచ్చదట. అబ్బే లేదు, ఇప్పుడు చూసుకున్నామంటే ఎన్నో విషయాలు బాగా ఇంప్రూవ్ అయ్యాయి. అందరూ ఎన్నో విషయాలు బాగా నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఫిట్నెస్ ఎంతో ముఖ్యం. కంపేర్ చేసుకున్నప్పుడు టీంలో అంటే గ్రౌండ్లో ఆడేవాళ్ళు ఇంతకు ముందు కూడా టీంలో ఎంతో స్టాండర్డ్గా ఉండేది. ఇప్పుడు ఫీల్డింగ్ ఎంతో బాగా ఇంప్రూవ్ అయింది. అది మీరు గ్రౌండ్లో చూస్తే ఇది అర్థమవుతుంది. నిజమేనా? గ్రౌండ్లో 50 రౌండ్లు తిరగాలి. గ్రేట్ షేపల్ గారు 50 రౌండ్లు తిరగమంటే మీరు మాత్రమే 50 రౌండ్లు తిరిగేవారట. 50 ఎక్కువే, కానీ మాతో పాటు మా ట్రైనర్ ఉంటారు. వాళ్ళు చేయాల్సిన పని ఏమిటంటే అందరి ఫిట్నెస్ విషయం చూసుకోవాలి, తర్వాత అందరి లెవెల్ని ఇంప్రూవ్ చేస్తూ ఉండాలి. సో ఈ విషయంలో నిజంగా నేను ఎంతో లక్కీ, ఎందుకంటే నేను ప్రారంభం నుంచే ఫిట్నెస్ విషయాన్ని ఫాలో అవుతూ వస్తున్నందువల్ల నాకు పెద్ద కష్టంగా ఏమీ అనిపించలేదు. పెద్ద హార్డ్ వర్క్ చేయాల్సిన పనేం లేదు, దాన్ని అలాగే మెయింటైన్ చేస్తే చాలు. ఆ విషయంలో నేను లక్కీ. ఏ ప్లేయర్స్ అందరూ ఫిట్నెస్ చూస్తే పారిపోతారు? నేను మీకు విడిగా చెప్తాను, ఇప్పుడు చెప్పను. గ్రేట్ షేపల్ గారి కంప్లైంట్ ఏంటంటే ఫిట్నెస్ అనే మాట వస్తేనే సౌరవ్ గంగూలీ గారు ఫీల్డ్కి వచ్చేవారే కాదట. ఆయన ఈ మధ్యకాలంలోనే చేరారు, ఒక 2-3 నెలలు అవుతోంది. ఆయనకి అలా అనిపించి ఉండొచ్చు. కాకపోతే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని అందరూ ఫాలో అయి తీరాలి. మా ట్రైనర్ అన్ని విషయాల్ని ఒక రికార్డులో ఉంచుతారు, అన్నిటినీ ఫాలో అవుతారు. అందరూ ఏం చేస్తున్నారో చూస్తూ ఉంటారు. నాకు తెలిసి ఆయన మీద నాకు ఎలాంటి సందేహం రాలేదు, ఆయన ఏం చేస్తున్నారు అనే విషయాలు. మన మ్యాచ్కు ముందు ఫిట్నెస్ టెస్ట్ ఇచ్చి తీరాల్సిందే. ప్రాపర్ ప్లేయర్స్నే వాళ్ళు ఎంచుకుంటారు. ఒక సర్టన్ లెవెల్కి మనం రీచ్ అయితేనే మనల్ని ఎంచుకుంటారు. అది ట్రైనర్ పని, వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి బాగా కానీ తెలుసు. మీతో ఉన్న ప్లేయర్స్ మీ గురించి ఏమంటున్నారంటే ఫిట్నెస్ అంటే ఈయనకి పిచ్చి, ఈయన పడుకున్నప్పుడు కూడా పరిగెడుతూనే ఉంటారట నిద్రలో. అయ్యో కాదు, ఆ విధంగా ఏమీ లేదు. మీకెవరు ఇలా చెప్పారో నాకు అర్థం కావడం లేదు. మనకి ఎంత అవసరమో అంతవరకే నేను ట్రైనింగ్ తీసుకుంటాను. బాడీకి మైండ్కి రెస్ట్ ఇవ్వలేదంటే ఆ తర్వాత బాగా టైర్డ్ అయిపోతాం. ఎప్పుడూ మనం బ్యాలెన్స్డ్గానే ఉండాలి. సో ఓవర్ ట్రైనింగ్ తీసుకున్నామంటే అది కూడా మనకు మంచిది కాదు, తక్కువగా తీసుకున్నా అది మంచిది కాదు. మన బాడీని మైండ్ని ఒక బ్యాలెన్స్లో ఉంచుకోవాలి, అదే నిజంగా ఎంతో ముఖ్యం. కానీ అడిగిన దానికి మాత్రం మీరు సమాధానం చెప్పలేదు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే మీరు అవసరమైన దానికన్నా ఎక్కువే ట్రైనింగ్ తీసుకుంటున్నారు. కాదు, ఒక్కోసారి మన మైండే మనకి చెప్తుంది ఇది అవసరమా అని. అంటే
బాడీలో ఏ పార్ట్ వీక్గా ఉంది అన్నది విషయం. ఎన్నిసార్లు మన మైండ్ చెప్తుంది. ఫిజియో మిమ్మల్ని జిమ్ నుంచి బయటికి పంపించేశారు మీరు ఎక్కువ ట్రైనింగ్ తీసుకుంటున్నారని? ఆ, ఎన్నోసార్లు జరిగింది. ఒకసారి వాళ్ళకు అనిపించవచ్చు మనం చేసేది, తర్వాత టైం ఎక్కడ ఆచరించాలో అక్కడ ఎక్కువగా ఆచరించడం లేదు. జిమ్లో ఎక్కువ టైం ఉన్నందువల్ల పనిష్మెంట్ ఇస్తారు, ఎక్కడ అవసరం అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేయాలి. ఒక్కోసారి ఇలా జరుగుతూ ఉంటుంది. నా ఉద్దేశం ఏమిటంటే రెండింటినీ బ్యాలెన్స్డ్గా ఉంచుకోవాలి. అవుట్డోర్ కావచ్చు, జిమ్ ప్రాక్టీస్ కావచ్చు, రెండింటినీ బ్యాలెన్స్డ్గా ఉంచుకోవాలి. మనం మళ్ళీ పబ్లిక్ ఛాన్స్ ఇద్దాం. పబ్లిక్ నుంచి ఎవరైనా అడగాలనుకుంటున్నారా? సార్, నేను పాకిస్తాన్లోని కరాచీ నుండి వచ్చాను. నా ప్రశ్న ఏమిటంటే, మీరు కరాచీకి మ్యాచ్కి రాలేదు, ఇంతకు ముందే అవుట్ అయ్యారు. అప్పుడు కోచ్ గారు మీ దగ్గరకు వచ్చి గంగోల్ని ఆడేదిద్దామా లేదా మీరు ఆడతానంటే మీరేం చెప్పేవారు? ఆబ్వియస్లీ ఏ ప్లేయర్స్ మేము ఆడమని చెప్పరు, ఇంకా అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ గేమ్ చూసుకున్నామంటే మనం ఆడి తీరాల్సిందే. టీమ్ మేనేజ్మెంట్ కోచ్ ఎవరు ఆడాలన్న విషయం నిర్ణయించుకుంటే వాళ్ళు ఎవరిని ఎంచుకుంటారో వాళ్లే ఆడాలి. ముఖ్యంగా ఇండియాలో చూసుకున్నామంటే ఆ విధంగా సెలెక్ట్ చేయడం అనేది ఎంతో కష్టం. కొన్ని సమయాల్లో చూసుకుంటే మనల్ని ఎవరూ అభినందించరు, ఎప్పుడూ ఏదో ఒక లోపం ఎంచుతూనే ఉంటారు. సెలెక్ట్ చేయలేదు, ఈయనలో ఏదో లోపం ఉంది అని. అలా చెప్పడం తేలికే, కానీ వాళ్ళ కష్టమైన శ్రమ ముందు సెలెక్ట్ చేసేవాళ్ళు, కెప్టెన్, కోచ్ అందరూ ఒక టీమ్గా ఉంటారు. రాబోయే సంవత్సరాల్లో వాళ్ళది బెస్ట్ టీం అవుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారన్న విషయం వాళ్ళకి చాలా బాగా తెలుసు. అంటే మనం ఎలా బాగా ఆడాలో మనకి తెలిసినట్టు. ప్లేయర్స్ ఆలోచన ఎప్పుడూ వెనకాల ఏం జరుగుతోంది, మనల్ని సెలెక్ట్ చేస్తారా, సెలెక్ట్ చేయరా అని అనుకోవడం, ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా మనకి అవకాశం దొరికినప్పుడు గేమ్లో బాగా ఆడాలి. అందుకు కావాల్సిన ప్రిపరేషన్ని మనం తీసుకుని అందుకు తగ్గట్టుగా ఆడాలి. కైఫ్, చాలాసార్లు అలా జరిగింది. మీరు చాలా బాగా ఆడింటారు, మంచి రన్ స్కోర్ చేసుంటారు, మీరు బాగా పర్ఫామ్ కూడా చేసుంటారు. అయినా సరే మిమ్మల్ని డ్రాప్ చేసేస్తారు. నాకు ఇంజస్టిస్ జరుగుతుందని మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? ఒక్కోసారి ఆ విధంగా అనిపించే అవకాశం ఉంటుంది. చెప్పాలంటే మనకు కూడా అవకాశం రావాలి కదా. మనకి టాలెంట్ ఉంది, ఎబిలిటీ ఉంది. కష్టపడి ఆడాలనుకున్నప్పుడు ఆ అవకాశం వచ్చిందంటే దాన్ని ఉపయోగించుకోవాలని అందరూ అనుకుంటారు. నాకు తెలిసి పాకిస్తాన్, ఆస్ట్రేలియా ఇక్కడికి వచ్చినప్పుడు ప్లేయర్స్ అంత బాగా పర్ఫామ్ చేయలేదు. నేను ఆ టైంలో లక్కీగా కమ్బ్యాక్ ఇచ్చి 50 కొట్టాను. ఆ తర్వాత నాకు బంగ్లాదేశ్తో మ్యాచ్ ఏమీ రాలేదు. అంటే మ్యాచ్లో మనం బాగా బౌలింగ్ చేసి ఫీల్డింగ్ చేశామంటే కంటిన్యూస్గా మనం మ్యాచ్ ఆడుతూనే ఉండాలి అని అనుకుంటాం. రాబోయే అన్ని మ్యాచెస్లోనూ మన టాలెంట్ని చూపించాలి అనుకుంటాం. ఇంకా మనం బాగా ఇంప్రూవ్ అవ్వాలని కూడా అనుకుంటూ ఉంటాం. ఇలాగే బోల్డన్ని మ్యాచెస్ ఆడాలన్న ఆలోచనతో కూడా ఉంటాం. ప్రతి ఒక్క ప్లేయర్కి ఉండే కోరిక ఇదే, ఎక్కువ మ్యాచెస్ ఆడాలనే వాళ్ళు కోరుకుంటారు. మిమ్మల్ని ఎవరు అలా డ్రాప్ చేస్తూ ఉన్నారు, ఎవరు మిమ్మల్ని కట్ చేస్తున్నారు? ఆ విషయం ఇకపైనే కనిపెట్టాలి. నా ప్రశ్న ఏమిటంటే, ఇండియా ఎప్పుడూ ఫీల్డింగ్ లో వీక్ గానే ఉంది. చేతన్ చౌహాన్ సార్ కూడా దీన్ని ఒప్పుకుంటారు. మీరు మీ ఫీల్డింగ్ స్కిల్స్ ని చాలా డెవలప్ చేసుకున్నారు. దానికి మీరు ఎవరు ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు? మీ వాయిస్ చాలా బాగుంది, మీరు ఇక్కడ ఉండాల్సింది. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఫీల్డింగ్లో చూసుకుంటే ఇప్పుడు మాకు ఒక టీం రెడీ అయింది. యంగ్స్టర్స్ ఎందరో వస్తున్నారు. మీరు మొదలు పెట్టారు కదా. అవును, కల్చర్ మారింది, ఫీల్డింగ్ ట్రెండ్ కూడా మారింది. ఫీల్డింగ్ ఇంపార్టెన్స్ ప్రజలు అర్థం చేసుకుని తెలుసుకోవడం మొదలు పెడితే చాలా విషయాలు మారిపోతాయి. టెస్ట్లో, వన్డేలో, అన్నిట్లోనూ. చెప్పాలంటే మేము చాలా లేట్గానే రియలైజ్ అయ్యాం. మిగిలిన టీమ్స్ని చూస్తున్నప్పుడు, చిన్నప్పుడు టీవీ చూస్తున్నప్పుడు నాకు అనిపించేది, మన టీం ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా వాళ్ళు టీమింగ్ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు పెద్ద డిఫరెన్స్ కనిపించేది, ఎంతో పెద్ద గ్యాప్ ఉండేది. సో అది ఒక రకమైన ప్రయత్నంలాగే నాకు అనిపించింది. డిఫరెంట్గా చేయాలని నాకు అనిపించింది. నేను లైఫ్లో ఒక మంచి గోల్ కీపర్గా ఉండాలనుకున్నాను. టీంలో మంచి ఫీల్డర్స్ అనేవాళ్లు లేనప్పుడు ఏదో ఒకటి చేసి కొత్తగా ఏమైనా సాధించాలనిపించేది. ఇప్పుడు గ్యాప్ తగ్గిపోయింది. ఈ మధ్య చాలామంది రిలీజ్ చేయడం మొదలుపెట్టారు ఫీల్డింగ్ ఎంతో ఇంపార్టెంట్ అని. నా ఉద్దేశంలో మీడియా రోల్ ఎంతో ఇంపార్టెంట్ అనే నేను అనుకుంటున్నాను. దాన్ని మనం ఎంజాయ్ చేయాలి. ఒక మంచి ఫీల్డర్గా ఉండాలంటే వాళ్ళ టీం సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు, కానీ మనం బాగా ఫీల్డ్ చేసామని మనకు అనిపిస్తుంది. మనం చిన్నప్పటి నుంచే మొదలు పెడితే, మీకు బ్యాక్ సపోర్ట్ ఉండి మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు ఉంటే, సెంచరీ కొట్టి 5 వికెట్లు తీస్తే నెక్స్ట్ డేనే మన గురించి పేపర్లో వస్తుంది, 100 రన్స్ కొట్టి 5 వికెట్స్ తీశారని. బాగా క్యాచ్ చేసినా, బాగా స్టాప్ చేసినా, పార్ట్నర్షిప్ని బ్రేక్ చేసినా, కొత్త ప్లేయర్స్ వస్తారు, 2-3 వికెట్స్ తీస్తారు, అక్కడి నుంచి గేమే చేంజ్ అవుతుంది. ఇటువంటి విషయాలే ఇండియన్ టీంలో ల్యాగ్ అవుతున్నాయి. ఇలాంటి విషయాల్ని క్యాచ్ చేయలేకపోతున్నాం. మనం ఆ విధంగా పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పలేకపోతే మొదటి నుంచే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేదే ఉండదు. ఇందులో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, వికెట్స్ వల్లే బెనిఫిట్, ఫీల్డింగ్ వల్ల లాభం లేదు అనుకుంటారు.
ఆ కల్చర్ ఇప్పుడు చేంజ్ అవుతూ వస్తోంది. టీంలోనూ ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి, ఎంతో అప్రిషియేట్ చేస్తున్నారు. త్వరలో చాలా పెద్ద మార్పులు వస్తాయి.